ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. ఓ సూసైడా? హలో, ఎక్స్క్యూజ్ మీ. అక్కడ కాదు, ఇదిగో ఇక్కడ ఈ పార్ట్ లో కట్ చేసుకుంటే త్వరగా పోవచ్చు. కంటిన్యూ చెయ్యి. హలో మేడం, నాకు ఒక డౌట్. మీరు ఎందుకని సూసైడ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు? ఇది వెళ్ళే లోపల నాకు చెప్తే నా మనసు హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడు మీకు హెల్లో కూడా పనిష్మెంట్ తగ్గుతాయి. హలో, నేనేం హెల్కి వెళ్ళను, హెవెన్కి వెళ్తాను. అబ్బచ్చా, ఇలా బలవంతంగా సూసైడ్ చేసుకుంటే హెవెన్ కి వెళ్ళరు, హెల్ కే వెళ్తారు. ఓయ్, నువ్వు గుడిలో ఏమైనా పూజారివా? హ్మ్, అసలు మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. తనని 3 years నుంచి లవ్ చేశాను. తనే నా లైఫ్ అనుకున్నాను, కానీ తను నాకు బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయాడు. తను నన్ను ఈజీగా మర్చిపోయాడు, కానీ నేను తనని మర్చిపోలేకపోతున్నాను. ఈ బాధని తీసుకోలేక సూసైడ్ చేసుకోవాలని అనుకున్నాను. మరి మీ పేరెంట్స్ పరిస్థితి ఏంటి? వాళ్ళేముంది, 2-3 monthsలో నార్మల్ అయిపోతారు. నా లాస్ట్ క్వశ్చన్ ఒకటి ఉంది, చెప్పరా ప్లీజ్. సరే, అడగండి. ఒక అబ్బాయిని 3 years నుండి లవ్ చేస్తున్నారు కదా, ఆ అబ్బాయి ప్రేమ గొప్పదా, లేదా 20 years నుండి మీ పేరెంట్స్ మిమ్మల్ని లవ్ చేస్తున్నారు కదా, వాళ్ళ ప్రేమ గొప్పదా? ఏం చెప్పావురా? నీ బాయ్ ఫ్రెండ్ నీ కోసం ఏం సాక్రిఫైస్ చేసాడో నాకు తెలియదు, కానీ నీ పేరెంట్స్ నీ కోసం చాలానే సాక్రిఫైస్ చేసి ఉంటారు. పాయింటే. నీ బిహేవియర్ చూస్తుంటేనే అర్థమవుతుంది నీ పేరెంట్స్ నిన్ను ఎంత మొండిగా పెంచుంటారా అని. అసలే ఆడపిల్లవి, నీ కోసం బాగానే దాచుంటారు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. హలో చిట్టి తల్లి, నిబ్బి మైండ్తో కాకుండా నీ హార్ట్తో ఆలోచించు. నువ్వు చేసింది కరెక్టా రాంగా అని చెప్తుంది. ఒకసారి బాగా ఆలోచించు చిట్టి తల్లి. తల్లిదండ్రుల ప్రేమ తెలియదు కానీ ఒక అబ్బాయి కోసం చావడానికి రెడీ. ఎంతైనా మా 90s బెస్ట్. హలో, ఎక్స్క్యూజ్ మీ. థ్యాంక్ యూ. Perfect. Everything, down to the last minute details.